2008లో మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిన వైట్ టైగర్ నవలను సినిమాగా తీశారు. ఈ నవల రచయిత అరవింద్ అడిగా, సినిమా డైరెక్టర్ రామిన్ బెహ్రానీ. ఈయన ఇరానియన్ అమెరికన్. వైట్ టైగర్ నవల గ్లోబలైజేషన్ కారణంగా క్యాపిటలిస్ట్ సామ్రాజ్యాలు విస్తరించి 75% సంపద 1% ధనికుల గుప్పిళ్లలో ఇరుక్కుపోయి ఉన్న సందర్భంలో రాసిన నవల. మిగతా 25% సంపద అనే రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా కొరుకు తిని బతుకుతున్న జనం. దీనికి తోడు కులం చీడ నరనరానా వ్యాపించిపోయిన సమాజం. గ్లోబలైజేషన్ కారణంగా కుటుంబాలను ధిక్కరించి వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతి కూడా దిగుమతి అయి విస్తరిస్తున్న కాలం. బలరాం హల్వాయి ఒక రిక్షా అతని కొడుకు. వెనుకబడ్డ కులం. పల్లెటూరి బడిలో చదువుకుంటూ ఉంటాడు. స్కూల్ ఇన్స్పెక్షన్కు వచ్చిన ఆఫీసరు ఈ అబ్బాయిలో ఉన్న ప్రతిభను గుర్తిస్తాడు. తరానికి ఒక్కసారి మాత్రమే పుట్టే తెల్లపులి లాంటివాడని ఇతన్ని మెచ్చుకుంటాడు. స్కాలర్షిప్తో ఢిల్లీ వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఇస్తాడతను. కానీ బీదరికం, అప్పులు, తండ్రి చావు వీటన్నిటి వల్ల బలరాం చదువు ఆపించి టీ స్టాల్లో పనిలో పెట్టేస్తుంది అతని నాయనమ్మ.